హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు చిరంజీవి అండ్ దెన్ మీరు చూస్తున్నారు స్పాట్రా సైబర్ సొల్యూషన్స్. సో వెల్కమ్ టు ద లైనక్స్ కమాండ్స్ ఫర్ బిగినర్స్ సిరీస్. అండ్ దెన్ ఇది 4th పార్ట్ అనుకుంటాను, సార్ 5th పార్ట్. సో ప్రీవియస్ 2 పార్ట్స్లో కూడా మనం లైనక్స్ కమాండ్స్ అయితే నేర్చుకున్నాం. సో ఎవరైతే చూడలేదో ఫస్ట్ ఆ 2 వీడియోస్ని కంప్లీట్ చేయండి. దానికి ముందు ఏంటంటే ఒక నాన్ రూట్ యూజర్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ దాంతోపాటు ఒక క్లిక్తో ఓవా ఫైల్ని ఎలా వన్ క్లిక్ వితౌట్ ఎనీ ఎర్రర్స్ ఒక క్లిక్తో కల్లింగ్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి గ్రాఫికల్గా అని చెప్పి వీడియో చేస్తున్నాను. సో ఆ 2 వీడియోస్ ఈ 4 వీడియోస్ని కంప్లీట్ చేసిన తర్వాత ఈ 5th పార్ట్కి అయితే రండి. ఓకే, డోంట్ ఫర్గట్. అండ్ ప్రీవియస్లో మనం కొన్ని బేసిక్ కమాండ్స్ అయితే నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకొంచెం బేసిక్ కమాండ్స్, ఓకేనా? సో ఎలా కాపీ చేయాలి, ఎలా మూవ్ చేయాలి అండ్ ఎలా రీనేమ్ చేయాలి. సారీ ఫర్ దట్, దిట్ వన్ ఈజ్ రీనేమ్. సో ఎలా రీనేమ్ చేయాలి అండ్ మోర్ లెస్ హెడ్ టెయిల్ కమాండ్స్ని అయితే మనం ఈరోజు నేర్చుకుందాం, ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి కాపీ. సో ఈ కాపీ కమాండ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో గైజ్ ఎల్ఎస్ కొడుతున్నా. సో ఇక్కడ చూస్తే కనుక మనకి spatra.txt అని ఒక ఫైల్ ఉంది, ఓకేనా? నేను ఏం చేస్తుంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఆ ఫోల్డర్ mkdir చిరు ఈజ్ మై నేమ్, చిరు. సో ఇక్కడ చిరు అనే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ స్పాట్రా అనే ఒక ఫైల్ని చిరులోకి మూవ్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ నాకు ఏం చేయాలంటే నేను ఏ పాత్లో ఉన్నానని తెలుసుకోవాలి. సో నేను ఏ పాత్లో ఉన్నానంటే హోమ్ లోపల స్పాట్రా. ఎందుకు నేను ఏ పాత్లో ఉన్నానని చూశానంటే ఇప్పుడు ఈ ఫోల్డర్ ఏ పాత్లో ఉంది, హోమ్ లోపల, స్పాట్రా లోపల, చిరు లోపల. సో నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు ఈ లాజిక్ అర్థమవుతుంది, ఓకేనా? సో ఒక్కసారి మీకు ఆ ఫోల్డర్స్ చూపిస్తాను. So let me just open the computer file system. సో హోమ్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది హోమ్ లోపల, స్పాట్రా లోపల, చిరు. సో హోమ్ లోపల, స్పాట్రా లోపల, చిరు అయితే ఉంది. ఇప్పుడు నేను ఈ spatra.txtని చిరుడి యొక్క ఫోల్డర్ లోపలికి కాపీ చేయాలి. దీన్ని ఎలా చేయగలుగుతానంటే సింపుల్ cp అంతే spatra.txt టు /home ఫుల్ పాత్ ఇవ్వాలి. సో కాపీ చేయాలి, ఏ ఫైల్ని కాపీ చేయాలి ఆ కాపీ ఫైల్ ఇచ్చేసి దాని తర్వాత హోమ్ అండ్ పాత్ కరెక్ట్ ఎగ్జాక్ట్ పాత్ ఇవ్వాలి, spatra/chiru. సో ఈ పాత్లోకి అయితే మనం మూవ్ చేయాలి, రైట్? ఎంటర్. సో ఇప్పుడు మనకి ఏంటంటే కాపీ ఇన్ ద సెన్స్ ఫైల్ ఇక్కడ ఉంటుంది, చిరు లోపల ఉంటుంది. ఎల్ఎస్ కొడదాం. ఎల్ఎస్ కొట్టాను, ఇక్కడ ఒక ఫైల్ అయితే ఉంది. ఇప్పుడు చిరు లోపల ఎల్ఎస్ చేద్దాం. చిరు. సో ఇక్కడ చిరు లోపల చూస్తే కనుక spatra.txt ఉంది. సో ఈవెన్ మీరు ఫైల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే కనుక చిరు లోపల ఉన్నాను, స్పాట్రా ఫైల్ ఉంది. సో మనకి సక్సెస్ఫుల్గా కాపీ అయితే అయింది విత్ కాపీ కమాండ్. సో సిపి కమాండ్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, కాపీ చేయొచ్చు ఒక ఫైల్ని, రైట్? సో అలాగే నేను ఇంకొక ఫైల్ కూడా క్రియేట్ చేస్తున్నా, mkdir bob. సో ఇప్పుడు ఏంటంటే మనం కాపీ ఎలా చేయాలో మనకు ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్ వచ్చేసింది. సో ఎగ్జాక్ట్ పాత్ మిస్ అవ్వకూడదు, పాత్ మిస్ అయితే పోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కలిలో ఉన్నాను అనుకోండి, అప్పుడు కలిలో నుంచి చిరు ఫోల్డర్ని మూవ్ చేయాలంటే కూడా మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్ చిరు ఫోల్డర్ ఎక్కడ ఉంది, లేకపోతే స్పాట్రా ఫైల్ ఎక్కడ ఉంది, సో మూవ్ చేయడానికి ఆ ఫైల్ కూడా ఎగ్జాక్ట్ ఏ పొజిషన్లో ఉంది అని చెప్పి మనం మూవ్ చేయాలి. అంటే నేను ఏం చెప్పాలనుకున్నానంటే ఇప్పుడు pwd కొడతాను, స్పాట్రా లోపల ఉన్నాను, స్పాట్రా దీన్ని ఈజీగా మూవ్ చేసేసాను. అదే ఈ spatra.txt హోమ్ లోపల ఉందనుకోండి, అప్పుడు హోమ్ spatra.txt అని చెప్పి మనము సిపి దగ్గర స్పెసిఫై చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఓకే, ఇప్పుడు మూవ్ కమాండ్ చూద్దాం. సో ఇప్పుడు మూవ్ ఏం చేయబోతున్నానంటే ఈ చిరు ఫోల్డర్ని బాబ్లోకి మూవ్ చేయబోతున్నాను. సో అది మూవ్ ద్వారా, సో మూవ్ అంటే ఒక చోటే ఉంటుంది ఫైలు, ఒకసారి మూవ్ చేసామంటే అక్కడి నుంచి పర్మనెంట్గా మూవ్ అయిపోద్ది. సో యాజ్ యూజువల్ mv చిరు అండ్ /home /spatra/bob. సో చిరు అనే ఫోల్డర్ని హోమ్ లోపల, స్పాట్రా లోపల, బాబ్కి మూవ్ చేయమని చెప్తున్నాం. సో డన్. ఇప్పుడు ఎల్ఎస్ కొడదాం. సో ఎల్ఎస్ కొడితే మనకి చిరు లేదు, చిరు ఎక్కడ ఉందంటే బాబ్ లోపల ఉంది. కాబట్టి చెక్ చేసుకోండి, ఎల్ఎస్ బాబ్. సో చిరు దాని లోపల ఉంది. సో సింపుల్ అనమాట, ఓకేనా?
సో ఇలా మనము మూవ్ కమాండ్ పర్ఫామ్ చేయొచ్చు. సో జస్ట్ ఎంవి కమాండ్తో. అండ్ నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కమాండ్ రీనేమ్. సో చాలామందికి తెలియదు రీనేమ్ ఎలా చేస్తారు, రీనేమ్కి సపరేట్ కమాండ్ ఉందా అంటే రీనేమ్కి సపరేట్ కమాండ్ అయితే లేదు. సో సింపుల్గా మనము ఎంవీతోనే మన రీనేమ్ని పర్ఫామ్ చేయొచ్చు. ఎలా అంటారా? సో ఇప్పుడు మనకి spatra.txt ఉంది రైట్. సో spatra.txt లోపల సమ్ డేటా అనేది ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎంవి spatra.txt అని కొట్టి ఇప్పుడు దాన్ని ఏమని రీనేమ్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ file.txt అనుకుందాం. file.txt. సో ఇప్పుడు నేను ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే spatra.txt లోపల మొత్తం డేటా file.txtలోకి మూవ్ అయిపోతుంది. అండ్ నేను ఇక్కడ కరెంట్ డైరెక్టరీని స్పెసిఫై చేసాను కాబట్టి రీనేమింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఈ లాజిక్ మీరు అర్థం చేసుకోండి. సో నేను ఎంటర్ ఇచ్చాను. సో చూస్తే కనుక file.txt అయిపోయింది. సో spatra.txt ఇప్పుడు ఏమైపోయింది, file.txt అయిపోయింది. సో ఫైల్స్కైనా ఫోటోస్కైనా సేమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బాబ్ అని ఉంది. బాబ్ని నేను స్పాట్రాని మార్చాలనుకుంటున్నాను. ఎంవి బాబ్ టు స్పాట్రా. చూసారా, బాబ్ కూడా మనకి ఇక్కడ స్పాట్రా అని మారిపోయింది. సో ఎంవి కమాండ్తో పర్ఫామ్ చేయొచ్చు. ఈవెన్ కాపీ కమాండ్తో కూడా పర్ఫామ్ చేయొచ్చు. బట్ కాపీ కమాండ్తో పర్ఫామ్ చేస్తే ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను file.txtని spatra.txtగా మార్చాలనుకుంటున్నా విత్ కాపీ కమాండ్. సో కాపీ కమాండ్తో కూడా మీరు చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో file.txt టు spatra.txt. బట్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే రీనేమ్తో పాటు ప్రీవియస్ ఫైల్ కూడా అలాగే ఉండిపోతుంది. ఇక్కడ చూడండి, ప్రీవియస్ ఫైల్ ఉంది, ప్రజెంట్ ఫైల్ ఉంది. ఓకేనా, ఇలాంటి ఒక థింగ్ జరుగుతుంది అనమాట. సో రెండింటి లోపల డేటా అయితే సేమ్ ఉంటుంది. సో డేటా అయితే కాపీ అయిపోతుంది. సో ఫర్ రీనేమ్ పర్పస్ మీరైతే ఎంవి యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎంవి యూస్ చేసుకొని మీరు రీనేమ్ అయితే చేసుకోవచ్చు. సో మీకు రీనేమ్ అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏం కమాండ్, మోర్ అండ్ లెస్ కమాండా. ఓకే, మోర్ అండ్ లెస్ కమాండ్. సో ఇది కూడా ఈ కమాండ్ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ spatra.txtలో చాలా డేటా ఉంది. ఒకసారి నేను క్యాట్ చేసి చూపిస్తాను. క్యాట్ spatra.txt. సో చాలా లాట్ ఆఫ్ డేటా ఉంది. ఓకేనా, సమ్ థౌజండ్స్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, క్యాట్ చేస్తే దాన్ని చదవలేరు. ఇప్పుడు దీన్ని చదవడానికి నాకు కంఫర్టబుల్గా లేదు. అలాంటి కేసెస్లో నేను సింపుల్గా మోర్ spatra.txt అని కొట్టాను అనుకోండి. సో కింద చూసుకోవచ్చు మీరు మోర్ అని చెప్పి 5%, అంటే ఇప్పటికీ నేను 5% డేటాని నేను రీడ్ చేస్తున్నా. స్పేస్ బటన్ క్లిక్ చేస్తే నాకు మూవ్ అవుతుంది, లేదు డౌన్ యారో స్పేస్ బటన్ మన ఇష్టం. సో ఇలా నేను ఎంత పర్సెంటేజ్ చదివాను అని చెప్పి క్లియర్ అండ్ కట్గా చూసుకోవచ్చు. సో వన్స్ చదివితే అదే ఎండ్ అయిపోద్ది. లేదు మనము 5%, 6% చదివేసాము, ఏం చేయాలనుకుంటున్నాము, అప్పుడు ఈజీగా మీరు క్యూ క్లిక్ చేస్తే చాలు, ఎండ్ అయిపోద్ది. క్యూ ఇన్ ద సెన్స్ క్విట్ అనమాట. సో అలా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మోర్ తర్వాత లెస్ కమాండ్. సో లెస్ కూడా సేమ్ అలాంటిదే, బట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో మోర్లో ఏంటంటే మనకి మోర్ అని చెప్పి ఎంత పర్సెంట్ చదివామని చూపిస్తుంది. ఇక్కడ పర్సంటేజ్ అనేది చూపించదు, కేవలం ఇలా 2 డాట్స్ వచ్చేస్తుంది, లేకపోతే ఫైల్ నేమ్ వచ్చేస్తుంది. సో అంతే, ఇంకే డిఫరెన్స్ ఏం లేదు. సో నేనైతే మోర్నే ప్రిఫర్ చేస్తాను. అదైతే మనకి ఎంత పర్సెంట్ చదివామని చెప్పి క్లియర్గా చూపిస్తుంది కాబట్టి. అండ్ మోర్ లెస్ కమాండ్స్ కూడా కంప్లీటెడ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి హెడ్ కమాండ్. సో హెడ్ కమాండ్ వచ్చేసరికి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెడ్ spatra.txt అని కొట్టారనుకోండి. ఓకేనా, సో మీకు టాప్, సో మనకి ఎక్కువ బంచ్ ఆఫ్ డేటాలో కేవలం హెడ్ మాత్రమే, అంటే పైన ఏముందని చూపిస్తుంది. ఎందుకు ఈ కమాండ్, దీనివల్ల ఏంటి యూస్, మనం క్యాచ్ చేసుకోవచ్చు కదా అంటే మీరు చూసుకోండి, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది అనుకోండి. ఒక టెక్స్ట్ ఫైల్, ఒక వర్డ్ లిస్ట్ క్రియేట్ చేస్తారు, సమ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది, దాన్ని మీరు క్యాచ్ చేయలేరు. చేస్తే మీ లైనక్స్ సిస్టమ్ స్టక్ అయిపోద్ది. అలాంటి కేసెస్లో ఎక్కువ బంచ్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు, బిగ్ డేటా ఉన్నప్పుడు దాన్ని అనలైజ్ చేసుకోవడానికి సింపుల్గా మీరు హెడ్ చదవాలంటే అంటే ఎక్కువ టైం పడుతుంది, కొన్నిసార్లు ఎక్కువ టైం పడుతుంది బంచ్ ఆఫ్ డేటా ఉన్న ఫైల్ని ఓపెన్ చేయాలంటే. అలాంటి కేసెస్లో ఈ హెడ్ కమాండ్ యూస్ చేస్తారు. అండ్ టైల్ కమాండ్ కూడా సేమ్, టైల్ spatra.txt. సో టైల్ కమాండ్ ఎందుకంటే కింద సారీ దట్స్ ఈ రాదు. సో కింద డౌన్ పార్ట్, కేవలం మనకి కింద ఉంటుంది కదా, బాటమ్ ఆఫ్ ద పార్ట్ మీరు చూడాలంటే ఈ టైల్ కమాండ్ యూజ్ అవుతుంది. ఇలా మనకి హెడ్ అండ్ టైల్ కమాండ్స్ యూస్ అవుతాయి. అండ్ గైస్, దీని ద్వారా మీరు కొంచెం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేర్చుకున్నారనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియో నేను ఒకటి ఓనర్షిప్ పర్మిషన్స్ అయినా లేకపోతే ఫైల్స్ని కంప్రెసింగ్ డికంపోజింగ్ అయినా చేస్తాను లైనక్స్లో. సో ఇందులో మీరు కూడా ఇంపార్టెంట్ కమాండ్ ఏది నేర్చుకోవాలంటే కాపీ, మూవ్, రీనేమ్ అండ్ మోర్ కమాండ్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో హోప్ యూ గైస్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. సో మర్చిపోకుండా
లైక్ అండ్ షేర్ చేయండి. సో ఎవరైతే లినక్స్ కమాండ్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో. సో సీ యూ అగైన్ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్, ఐ విల్ గెట్ బ్యాక్ సూన్.